తమిళనాడు వారి ఆంబూర్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. 300 గ్రాముల ఉల్లిపాయలు, పావు కిలో టమాటాలు, 3 నిమ్మ చిక్కలు, 1/4 కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీకి కావాల్సిన మసాలా, బాగా కడిగి శుభ్రం చేసిన చికెన్ 1 కిలో, చిట్టి ముత్యాల రైస్ 1 కిలో, 15 పండుమిరపకాయలు. ముందుగా ఈ పండుమిరపకాయలను కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద ఉంచుకోవాలి. స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఉడికి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా బిర్యానీ సరుకులు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి అటు ఇటు తిప్పుతూ కొంచెం సేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా కూడా వేసిన తర్వాత బాగా మగ్గిపోనివ్వాలి. అది మెత్తగా అయిపోయిన తర్వాత పండుమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అది వేసుకొని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసిన చికెన్ ఉంది కదా, అది చికెన్ ముక్కలను కూడా ఒక్కొక్కటిగా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పిన తర్వాత పెరుగు కూడా వేసేసుకోవాలి. పెరుగు వేసేసిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు చికెన్ ఉడకనివ్వాలి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ టైంలో ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ నీళ్లు వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉన్నాయి కదా, అవి ఈ నీళ్ళలో పోసేద్దాం. చికెన్ 80% ఉడికిపోయింది. ఇలా ఉడికిన చికెన్ నుంచి గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ ఒక కప్పులోకి కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది. తర్వాత ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ పైన ఈ రైస్ కొంచెంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా ఈ రైస్ మీద వేసేసుకుందాం. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా చూసుకొని, ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన తమిళనాడు వారి ఆంబూరి బిర్యానీ రెడీ.